ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, నెక్స్ట్ 3 to 5 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే మరి ద టాప్ మోస్ట్ సన్ రైజింగ్ సెక్టార్స్ ఏ ఉన్నాయి? వచ్చే 4-5 సంవత్సరాల్లో బాగా లైమ్ లైట్లోకి రాబోయే సెక్టార్స్ ఏ ఉన్నాయి? రైట్. సో బేసికల్గా మనం ఇండస్ట్రీ రిపోర్ట్స్ అవుతున్నప్పుడు లేదా కంపెనీ ప్రజెంటేషన్స్ కాన్ కాల్స్ అలా అటెండ్ అవుతున్నప్పుడు మన కంపెనీ వాళ్ళు చెప్తా ఉంటారండి. దాన్ని బట్టి మనకు ఐడియా వచ్చింది అనమాట. నెక్స్ట్ బిగ్ ఎక్స్పాన్షన్ జరిగే కంపెనీ లిస్ట్ అనమాట మనకి. సో బేసికల్గా ఏంటంటే ఇండియాలో ఐబిఈఎఫ్ అని ఉంటుంది, ఇండియన్ బ్రాండ్ ఈక్వేషన్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, అది ఒకటి. అండ్ మెక్కకిన్లే ఒకటి, అండ్ బీసీజీ ఒకటి, అండ్ స్టాటికియా అని ఒకటి, కంపెనీ ప్రజెంటేషన్స్, ఇలాంటి చాలా చోట్ల నుంచి మనకి ఇండస్ట్రీ రిపోర్ట్స్ దొరుకుతూ ఉంటాయి అనమాట. అంటే పర్టికులర్ కంపెనీ కాన్ కాల్స్ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటాయి అనమాట, ఈ ఇండస్ట్రీ పెరిగే ఇంత సైజు ఉందని అర్థం. బేసిక్గా ఒక మంచి కంపెనీ అంటే అసలు ఎంత అంటే అది ఎంత మార్కెట్ని ఇది క్యాప్చర్ చేయబోతుంది ఐడియా ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 వీలర్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనుకున్నాం అనుకోండి, డెఫినెట్గా ముందు రోజుల్లో ఆయిల్ అండ్ గ్యాస్తో పోల్చుకుంటే పెరగబోతున్నాయి కదా. అలాగే మనం పెట్ కేర్ తీసుకున్నాం అనుకోండి, పెట్ కేర్ అది రాను ఎక్కువ అవుతాయి కదా. డిస్పోజల్ ఇన్కమ్ పెరిగే కొద్దీ అందరూ పెట్స్ పెంచుకునే కొద్దీ వాటి ఫుడ్ అది వాటి బిజినెస్ పెరగబోతుంది కదా. అలాగే ఓల్డేజ్ పాపులేషన్ పెరగబోతుంది. అండ్ రాను ఎల్డర్ కేర్ అంటే ఎల్డర్ కోసం డిజైన్ చేసిన హౌసింగ్ సెక్టర్స్ పెరగబోతున్నాయి కదా. అట్లా మనకి ఐడియా జనరేట్ అవుతుంది అనమాట. మామూలుగా ఊహించుకోవటం వేరు, ఈ ఇండస్ట్రియల్ రిపోర్ట్ చదివినప్పుడు మనకు వచ్చే ఆలోచన వేరు అనమాట. అందుకని ఫస్ట్ మీ రీసెర్చ్ ఎప్పుడు కూడా ఇండస్ట్రీ రిపోర్ట్స్ రీడ్ చేస్తూ ఉన్నప్పుడు మనకు ఐడియా వచ్చింది అనమాట. ఓకే, ఇంత అడ్రసబుల్ మార్కెట్ ఉంది అంటే ఫ్యూచర్లో ఈ సెక్టర్ పెరగబోతున్న విషయం వచ్చింది. అందులో మనం ఒక మినిమం ఒక 5,000 కోట్ల కన్నా పైన మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్ని సెర్చ్ కోసం వాడుకున్నప్పుడు మనం తీసుకోవచ్చు అనమాట. అంటే ప్రస్తుతానికి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ వివిధ రిపోర్ట్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే 2 వీలర్స్ ఎకో సిస్టమ్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ ఉంది 90,000 కోట్లు అండి. అది 3 సంవత్సరాల తర్వాత 3 లక్షల కోట్లు ఎదిగిద్ది అది సెక్టర్. అంటే ప్రస్తుతానికి ఉంది ఎంత 90,000 crores, అంటే 3 రెట్లు పెరగబోతుంది అది. నెక్స్ట్ పెట్ కేర్ ప్రస్తుతానికి 7,000 కోట్ల మార్కెట్ అది. 7,000 కోట్లు ఇండియాలో మొత్తం పెట్ కేర్ మార్కెట్, అది ఫ్యూచర్లో 20,000 కోట్లుగా మారబోతుంది. అలాగే సీనియర్ కేర్ ప్రస్తుతానికి అయితే 15,000 కోట్లు ఉంది వాళ్ళ మార్కెట్. విత్ ఇన్ ద 3 years అది 50,000 crores వెళ్ళే ఛాన్స్ ఉంది సీనియర్ కేర్ కూడా. అలాగే ఆయుర్వేదిక్ థెరపీకి ఇవాళ రేపట్లో ఆయుర్వేదిక్ కూడా బాగా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ప్రస్తుతం కొన్ని మార్కెట్ సైజ్ అది 30,000 కోట్లు అండి. అది ముందు రోజులు 80,000 కోట్లుగా మారింది. అండ్ అలాగే క్విక్ కామర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ప్రస్తుతానికి 5,000 కోట్లే ఉంది, అది 25,000 crores అవుతుంది. చాలా పెద్ద స్కోప్ అది, ఎందుకంటే ఇవాళ ప్రతిదీ ఆన్లైన్కి వచ్చేస్తుంది బై డిఫాల్ట్. అలాగే అఫోర్డబుల్ హౌసింగ్ అండి, ఇప్పుడైతే 1.5 lakh వరకు ఉంది మార్కెట్ సైజు. అంటే 3 years కల్లా అది 5 లక్షల కోట్లకి వెళ్తుందండి. చాలా పెద్ద స్కోప్ అఫోర్డబుల్ హౌసింగ్ అనేది. అండ్ నెక్స్ట్ డయాగ్నోటిక్ సెంటర్స్, ఇంటికి వచ్చి డయాగ్నోటిక్స్ చేసే వాటి ప్రస్తుతానికి అయితే వాటి విలువ ఉంది 12,000 కోట్లే ప్రస్తుతానికి ఇండియాలో. అది ముందు రోజుల్లో 40,000 కోట్లు వెళ్తుంది నెక్స్ట్ 3 years కల్లా. ఎందుకంటే బిజీ లైఫ్ స్టైల్కి అక్కడ చేయించుకోరు, పైకి రేట్లు కూడా 90% దాకా డిస్కౌంట్ ఇస్తారు, 80 to 90% దాకా డిస్కౌంట్ ఇస్తారు. ఈ బాగుంటాయి అనమాట. అలాగే రీజనల్ ఓటీటీ, ఇలా ఓటీటీ పెరుగుతుంది. గ్రాఫిక్స్ వర్క్ వచ్చిన తర్వాత మంచి క్వాలిటీ కంటెంట్ వస్తుంది, లోకల్ కంటెంట్. ప్రస్తుతానికి దీని సైజు 8,000 కోట్లే ఉంది, ముందు రోజుల్లో 35,000 కోట్లు అవుతుంది సైజు కూడా. అంటే రీజనల్ ఓటీటీ కూడా పెరగబోతుంది అని అర్థం. అలాగే వాటర్ టెక్నాలజీ, అగ్రికల్చర్ టెక్నాలజీ సైజు ఇవి కూడా పెరగబోతున్నాయి. అలాగే డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ ప్రస్తుతానికి 20,000 కోట్లు ఉంది, ఫ్యూచర్లో 70,000 కోట్లు అవుతుంది నెక్స్ట్ 3 years తర్వాత. అలాగే ప్రీమియం డైరీ ఇప్పుడు జిఎస్టీ తగ్గించిన తర్వాత ఏంటంటే ఈ పన్నీరు అండ్ ఐస్ క్రీమ్స్ వీటికి మీద జిఎస్టీ బాగా తగ్గింది అనమాట. వాటిలో 30% మార్జిన్ అవుతాయి. పాలలాగా అమ్మితే వాళ్ళకి వచ్చేది 6% మార్జినే. అదే పాలని పన్నీర్గా మార్చామనుకోండి 30% మార్జిన్ వస్తుంది అనమాట వాళ్ళకి. అందుకని డైరీ ప్రీమియం ఇప్పుడు మార్కెట్ సైజు 80,000 కోట్లు ఉంది, అది 2 lakh వరకు చేరుద్ది 3 years కల్లా. అండ్ అలాగే సిడిఎంఓ ఫార్మా ప్రస్తుతానికి 50,000 కోట్లే ఉంది, అది 3 సంవత్సరాల తర్వాత 1.5 lakh వరకు చేరుద్ది. ఇట్లా స్మార్ట్ మీటరింగ్ ఒకటి, అగ్రి కెమికల్స్ ఒకటి, బిల్డింగ్ మెటీరియల్ ఒకటి, వీటన్నిటిలో కూడా 3x వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది నెక్స్ట్. కాబట్టి ఫస్ట్ ఇది ఎంత మార్కెట్ పెరగబోతుందో చూడండి, ఆ పెరిగే మార్కెట్లో ఉన్న మంచి చిన్న కంపెనీ తీసుకోవచ్చు మనం. మినిమం సైజ్ ఒక 5,000 కోట్లు అలా పెట్టుకున్నారనుకోండి, పెద్ద పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట, అలా చూసుకోవచ్చు. కాబట్టి మీరు ఏదైనా చూడాలంటే ఫస్ట్ సెక్టార్ గ్రోత్ ఎంత ఉంది, ఆ సెక్టార్లో మన కంపెనీ గ్రోత్ అయ్యే ప్రాబిలిటీ ఎంత ఉందో చూసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఎట్టగా మార్కెట్ బాగా డౌన్ అయింది కాబట్టి మంచి డిస్కౌంట్ సేల్లో దొరుకుతున్నాయి కాబట్టి నెక్స్ట్ 5 years కల్లా
2x 3x టార్గెట్ పెట్టి ఈ సెక్టర్స్లో ఉన్న స్టాక్స్ కొనుక్కోవచ్చు. రైట్ సార్. అండ్ డిస్క్లైమర్ కూడా చెప్పాలి ఆడియన్స్కి తప్పనిసరిగా. డెఫినెట్గా ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ కంటెంట్ అండి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే డెఫినెట్గా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ అడ్వైస్ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. జస్ట్ ఎడ్యుకేషనల్ కంటెంట్ లాగా వాడండి అంతే. రైట్. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, నాలెడ్జ్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది, వీటిని రికమెండ్ చేయడం అయితే మా ఉద్దేశం కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. రైట్ సార్. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.